చాలా మారిపోయింది కదా మన ఊరు. ఈ నిప్పోని ప్రళయాన్ని పక్కన పెడితే మిగతా అంతా బానే ఉంది. ఎత్తైన బిల్డింగ్స్ వచ్చాయి, వాహనాలు కూడా పెరిగాయి, పెద్ద పెద్ద రోడ్లు వేశారు. హే క్యా హువా? ఏమైంది? సార్ బండి ఏదో గొంతులో పట్టటుంది. 1 minute సార్. హే కి ఏ కుడియే. గతుకులున్న రోడ్లకి ఇండియాలోనే నంబర్ 1 ప్లేస్ లో ఉంది ఈ రాష్ట్రం. ఆ ప్లేస్ ఇంకా ఎవరికి వదిలిపెట్టలేదు కదా. టైర్ పంచర్ అయింది సార్. సార్ కాదు, లక్కీ సింగ్. స్టెప్నీ ఉందా? ఉంది. అయితే మార్చేసి. ఈ స్టెప్నీ మార్చడం నాకు తెలియదు సార్. నాకు స్టెప్నీ మార్చడం మాత్రమే తెలుసు. పామిని డిక్కీ ఓపెన్ చేయి. కనీసం టైర్ మార్చడం కూడా నేర్చుకోకుండా నువ్వు స్టీరింగ్ పట్టుకున్నావా? సారీ సార్. సారీ లక్కీ. నేను నేర్పిస్తానులే. చూసి శ్రద్ధగా నేర్చుకో. లక్కీ సార్ మీ చేత స్టెప్ని మార్పించానని తెలిస్తే బాస్ నన్ను కోపపడతారు. అందాక ఈ స్టెప్ని కథని బాస్ కి చెప్పదులే. జాకీ సాగర్ लिया జాకీ नहीं, జాకీ తెలీదా? హే భగవాన్, జాకీ అంటే ఏంటో తెలియని అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఈశ్వరా. రారా తమ్ముడు జాకీ. దీన్నే జాకీ అంటారు. దిక్కులు చూస్తూ నిల్చోకుండా టైర్ దులించుకురా భామిని. ఓకే సార్. లక్కీ సార్, మీరు ఈ పని ఎక్కడ నేర్చుకున్నారు? ఇదేగా నేను ముందుగా నేర్చుకున్న పని. పంజాబ్ లో పంజాబీ వర్క్ షాప్ లో పంచర్లు వేసే బెడ్ తీసే పని. 3 years 3 साल. ఇంత ఫ్లూయెంట్ గా ఎలా సార్ మీరు తెలుగు మాట్లాడుతున్నారు? నేను తెలుగువాణ్ణి కాబట్టి. అర్థం కాలా? నేను కూడా తెలుగువాణ్ణేనమ్మా. ఒకానొకప్పుడు 10-15 ఏళ్ల వయసులో ఊరొదిలి వెళ్ళిపోయాను. ఇండియాలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పు? ఒక 20. 23 అనుకుంటా. 28. లోకజ్ఞానం మనకి తక్కువే అనుకుంటా. నేను ఊరొదిలి వెళ్ళినప్పుడు నాకు 14 ఏళ్ళు. అన్ని స్టేట్లు తిరిగి తిరిగి ఆఖరికి ఒక పంజాబీ దగ్గర చేరాను. మరి తలకు చుట్టుకున్నది? అదొక పెద్ద కథ. ఎక్ బడి కహాని. ఏం చేసినా లక్కులేని ఒక దురదృష్టవంతుడిగా ఉండేవాణ్ణి. దరిద్రం నా జీవితంలో విశ్వరూపం ఎత్తి నన్ను పట్టి పీడిస్తున్నప్పుడు అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ముందు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించి నించున్నా. అలా కళ్ళ మూసుకుని నించున్నప్పుడు చెవులో ఒక శబ్దం. హే పుత్తర్ మేరా నాల్ చల్. ఒరే నాయనా, నాతో వచ్చేయని అర్థం. కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక సిక్ సన్యాసి. నేను ఇంకేం ఆలోచించలా, ఆయనతో పాటు వెళ్ళిపోయాను. ఆ మహాత్ముడే నాకు తలపాగానిచ్చి కొత్త పేరు పెట్టాడు, లక్కీ సింగ్. ఈ టర్బని తలకి చుట్టుకున్న తర్వాత నా లక్కు మారిపోయింది. ఆ తర్వాత నేను పట్టిందల్లా బంగారం అయింది. ఈ రోజు నాకు పంజాబ్ లో 25 కాదు, మొత్తం కొత్త వాటితో కలుపుకుంటే 28 ఫస్ట్ క్లాస్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎస్, ఐఎమ్ లక్కీ సింగ్. సార్, ఇప్పుడు ఎందుకని ఈ ఊరు వచ్చారు? ఒక ఫ్లాట్ విషయంగా వచ్చాను. కట్టలుగా డబ్బు సంపాదించిన తర్వాత పార్వతీపురం నుంచే మా నాన్నని పంజాబ్కి మార్చేశాను. మా నాన్న ఆశపడ్డారని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి కొచ్చిన్లో ఈ ఫ్లాట్ కమిట్ అయ్యాను. ఫ్లాట్ తో రుణం, మా నాన్నకి ఆయువు ఒకేసారి తీరిపోయింది. అన్లక్కీ మ్యాన్. మా నాన్న లేనప్పుడు ఇంకా నాకు ఫ్లాట్ ఎందుకు? మళ్ళీ ఇచ్చాను పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్, ఫ్లాట్ ఫర్ సేల్ అని. నేను వేసిన వలలో చక్కగా ఒక చేప వచ్చి పడింది. ఈ రోజు రిజిస్ట్రేషన్. ఈ చేతులు మారాక ఈవినింగ్ ఫ్లైట్ కి తిరిగి వెళ్ళిపోవాలి. సరే, ఇలా కథలు వింటూ నించుంటే సరిపోతుందా? మనం వెళ్ళొద్దా? తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి. చోటీ సీ జిందగీ ఖుషియా పని హో జావే. బండితి భామిని.
ఈ షీ టాక్సీ ఎలా ఉంది? చేతికి బాగా డబ్బులు వస్తాయా? ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఒక 5 కార్లతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 30 అయ్యాయి. అది కాక మన రాజ్ కుమార్ సార్ బ్రాండ్ వాల్యూ ఉంది కదా. ఏ రాజ్ కుమార్? వాడి టోటల్ కంపెనీలో 60% షేర్ హోల్డర్ నేనే. రాజ్ కుమార్ అంట. నాకున్న లక్కే వాడి సక్సెస్. భామిని, నీకు విషయం తెలుసా? ఏంటి సార్? నా బినామీయే ఈ రాజ్ కుమార్. నా దగ్గర బోలెడంత డబ్బుంది. భామిని, నాకింకా పెళ్లి కూడా కాలేదు. సార్, నేను ఒక విషయం అడిగితే ఏమనుకోరుగా? ఏంటి అడుగు? ఏంటి? మనం ఎక్కడికి సార్ వెళ్ళాలి? అదే ఎక్కడికి వెళ్ళాలి అని. అది తెలియకుండా ఇంతసేపు బండి నడుపుతున్నావా? లేదు, మీరేది చెప్పలేదని. కాకనాడు రిజిస్ట్రార్ ఆఫీస్. ఓకే సార్. కాకనాడు రిజిస్టర్ ఆఫీస్ తెలుసుగా? తెలుసు. అవన్నీ తెలుసు. నాకేం కావాలో మాత్రం నీకు తెలీదు. ఏంటి భామిని ఇది? సారీ సార్. సార్ సార్, మనం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసాం. ఓ, మనం టీ తాగుదామా? అయ్యో వద్దు సార్, నేను కారులోనే ఉంటాను. హే, జస్ట్ టీ. సార్, నేను టీ తాగను. ఓ, నువ్వు టీ తాగవా? లేదు. అప్పుడు జ్యూస్ తాగుదాం. ఫ్రెష్ జ్యూస్ నా వీక్నెస్. సార్, ఏ కమ్ ఆన్ భామిని, ప్లీజ్ ఒక్క జ్యూస్ తాగుదాం, పద. ఓకే బాయ్. हाँ जी, 2 मौसम्बी जूस. मौसम्बी? फ्रेश है? अच्छा, आइस डालना क्या? हाँ, ఐస్. మోసంబి జ్యూస్ ఇష్టమేగా నీకు? 2 కాదు 3 నాకు కలిపి. ఇతనే నేను చెప్పిన అడ్వకేట్ వాసవన్. సార్ కుటుంబంతో సహా వస్తారనుకోలేదు. మీ వైఫే కదా, చక్కని జంట. వకీల్ అన్న దాంట్లో తప్పలేదు, చూసేవాళ్ళకి అలాగే అనిపిస్తుంది. మరైతే కాదా? ప్రస్తుతానికి అలాంటిదేమి లేదు. ఇకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఏం భావిని? వచ్చిన టాక్సీ డ్రైవర్. నేను వివి వాసవ్, ఇక్కడ లీడింగ్ లాయర్ని. లీడింగ్ లాయరే, బట్ కేసులు సున్నా. నా కేసు మాత్రమే ఉంది. బ్రోకరేజ్ మాత్రం బలంగా. సార్ బరువు తీకండి సార్. మన పార్టీ వచ్చిందా లేదా? పార్టీ మధ్యాహ్నం తర్వాత వస్తారు. మరి రిజిస్ట్రేషన్ ముందు మీరు సంతకం చేయండి. బహుత్ ముష్కిల్. అది వీలు పడదు. పార్టీ వచ్చి సెటిల్మెంట్ చేయండి, నేను సంతకం చెయ్యను. సార్, పార్టీ మంచి పార్టీ, నన్ను నమ్మారుగా, వాళ్ళని నమ్మండి. నాకు నీ మీద నమ్మకం ఉందని ఎవరు చెప్పారు? నాకు ఇతని మీద బొత్తిగా నమ్మకం లేదు. సార్, నా మాట వినండి. రిజిస్టార్ హాఫ్ డేనే ఉంటారు. నేనంతా మాట్లాడి సెట్ చేసి ఉంచాను. మీరు వచ్చి సంతకం చేస్తే చాలు. అయ్యో, మరి బ్యాలెన్స్ అమౌంట్? అది వస్తుంది, వచ్చాక ఇస్తే చాలు. వాళ్ళు మధ్యాహ్నంలో వచ్చేస్తారు. ఇలా మాట్లాడితే ఎలా? అంతా అయ్యాక నా కమిషన్ ఇస్తే చాలు. సంతోషమేనా? ఏంటి సార్ మీరు? హలో, ఇది మేము దాగి పడతాం, మీరు వెళ్ళి సంతకం చేసినట్టు పోండి. మేవా? నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరవయ్యా. భామిని రా. నువ్వు ఈ జ్యూస్ తాగి ఇక్కడే ఉండు. నువ్వు వెళ్ళరా ముందు. సార్, జ్యూస్ లేట్ కదా అయితే బాగుండదు సార్. హలో, నేను డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే నేను ఫోన్ తీయలేదు. లేదు, డెఫినెట్లీ ఐ విల్ కమ్. ఓకే, షూర్. బామిని, ఏమైంది? డైనా, నేను ఇప్పుడు కాకనాడ్ రిజిస్టర్ ఆఫీస్ ముందే ఉన్నాను. నేను అర్జెంట్గా కొంచెం ఫ్లాట్ వరకు వెళ్ళి రావాలి. నువ్వు వేరే ఒక క్యాబ్ పంపిస్తావా? అయ్యో బామిని, అది సరిగ్గా ఉంటుందా? రాజ్ కుమార్ సార్ ఇప్పుడు కూడా ఫోన్ చేసి అడిగారు. ఈయనకి ఈవినింగ్ వరకు ఈ క్యాబ్ అవసరం ఉంటుంది. ఏదేవైనా నేను ఫ్లాట్కి తప్పకుండా వెళ్ళాలి. నువ్వు వేరే క్యాబ్ పంపించు. అది అతను ఇష్టపడతాడా? నేను ఆయనకి చెప్పి ఒప్పిస్తానులేవే. నువ్వు బండి పంపు. 2003లో ఒక మర్డర్ కేసు. నా వాదన విని జడ్జి గారు నోరెళ్ళు పెట్టారు. అతను ఊరు తీశారా? లేదు సార్, అతనికి జామీన్ ఇచ్చారు. ఈ లాయర్ అంటే ఏమనుకున్నారు? అయ్యో, 3 జ్యూసులు అలాగే ఉన్నాయి, తాగలేదా? అరేరే, ఇంకా అలాగే ఉన్నాయే, నేను ఫినిష్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అయింది, బయ్యర్ రావడానికి 4 గంటలు పడుతుంది. అంతవరకు నేను ఫ్రీ. నేను కూడా. అదే మనం రౌండ్ వేసి వస్తేనో. మనం కాదు, మేము వెళ్ళి చూస్తాం. అదే మంచిది. బామని, పద వెళ్దాం. డబ్బులు ఏనేస్తాడు? అయ్యో, నా దగ్గర క్యాష్ లేదు, కార్డే. కార్డు ఇందులో గీకొచ్చు సార్. ఇది నీ దగ్గర కూడా ఉందా?